చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. లండన్ లో పుట్టి పెరిగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన శిల్పా శెట్టితో మన ఇండియాలోకి అడుగుపెట్టింది. కాన్సెప్ట్ మన ఇండియన్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చి సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అతి త్వరలో 9వ సీజన్ కూడా మొదలు కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ రియాలిటీ షో ద్వారా కెరీర్ అయిపోయింది అనుకున్న ఎంతో మంది సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టి ఇప్పుడు టాప్ సెలబ్రిటీస్ గా ఉన్నారు. అందుకు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ శివాజీ. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన శివాజీ మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకి దూరమయ్యారు. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి మరోసారి కనెక్ట్ అయ్యారు. ఇక తర్వాత సంపాదించిన క్రేజ్ కంటే బిగ్ బాస్ ద్వారా సంపాదించిన క్రేజే ఎక్కువ. ఆయన తర్వాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఒక రేంజ్ లో కొనసాగుతున్నారు ఆయన. అంతేకాకుండా ఇన్స్టా, యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా పాపులారిటీ సంపాదించిన సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, గంగవ్వ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అయితే పల్లవి ప్రశాంత్ అయితే టైటిల్ విన్నర్ గా కూడా నిలిచారు. అయితే ఇక మీదట సోషల్ మీడియా సెలబ్రిటీస్ కి బిగ్ బాస్ లోకి ఎంట్రీ లేదా కేవలం టీవీ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్ కి మాత్రమే పరిమితం చేయబోతున్నారంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. త్వరలో స్టార్ట్ అయ్యే హిందీ బిగ్ బాస్ 19 లో ఈ సరికొత్త రూల్ అమలు చేయబోతున్నారట. ఇదే రూల్ ని తెలుగులో కూడా అనుసరించే ప్లాన్ లో ఉన్నారట. అయితే దీనికి సంబంధించి నిజానిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.